హలో అండి, నమస్తే అందరికీ. మనం ఈరోజు ఈ వీడియోలో ధనుసు రాశి యొక్క ఫలితాలను తెలుసుకుందాం. నాకు తెలిసి ధనుసు రాశి వారికి ఇంతకుముందు వరకు ఇప్పటి వరకు బాగోలేదని అనుకోవాలి. కానీ ఈ సంవత్సరం 2026 అనే సంవత్సరం కొంచెం ఇంతకు ముందు కంటే బెటర్గానే ఉంటుందండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడాను ఎదురు దెబ్బలు తిన్నారు, ఓపిక అయిపోయింది, చాలా పడ్డారు. కానీ ఈ సంవత్సరం అలా లేదండి. మీరు అనుకున్న పనులు అనేవి విజయవంతంగా అవుతాయి. మీకు గ్రహాల అనుకూలత అనేది బాగానే ఉంది. మనం ఫస్ట్ తెలుసుకోవాలంటే కంటెంట్లోకి వెళ్ళిపోదాం. దీనికి ధనురాశి యొక్క నక్షత్రాలు, పాదాల గురించి తెలుసుకుందాం. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు. పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు. ఉత్తరాషాఢ 1వ పాదము. ఈ పేరులో మొదటి అక్షరం ఏమేమి వస్తాయంటే ఏ, యో, బా, బి, బు, ధ, భ, ఢ, బే అను అక్షరములలో ఒకటిగా ఉన్నచో ధనురాశి అగును అన్నమాట. నక్షత్రాలు మాత్రం మూల నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం అన్నమాట. ఈ ధనురాశి యొక్క ఆదాయం వచ్చేసి 14, వ్యయం వచ్చి 11, రాజపూజ్యం వచ్చి 5, అవమానం 1, 6. సరాసరి ఆదాయము ఖర్చు ఒకేలాగా ఉన్నాయండి. రాజపూజ్యం కన్నా అవమానం ఒక ఇంచు ఎక్కువగా ఉంది. బట్ ఇంతకు ముందు కన్నా బెటర్ అని చెప్పుకోవచ్చు. పంచాంగంలో చూస్తే ఈ రాశి వారికి గురుడు 2026 జూన్ 1 వరకు సప్తమ స్థానమందు లోహమూర్తిగా, సామాన్య ఫలితములను తదుపరి జూన్ 2 నుండి అష్టమ స్థానమందు సువర్ణమూర్తిగా దీర్ఘాయు వృద్ధి, సంపదలను, సౌభాగ్యకర ఫలితములను ఇచ్చును. చెప్పాను కదండి, ఈ సంవత్సరం ఇంతకు ముందు కన్నా బెటర్ ఆప్షన్గానే ఉంది. రాహు కేతువులు 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు చతుర్థ దశమ స్థానములందు రజితమూర్తులుగా సౌభాగ్యకర ఫలితములను, తదుపరి డిసెంబర్ 6వ తేదీ నుండి తృతీయ నవమ స్థానములందు సువర్ణమూర్తులుగాను ఆశాజనకమైన ఫలితములను ఇచ్చెదరు. వత్సరారంభంలో వివాహ విషయాలలో అనుకూలత, సామాజికంగా గుర్తింపు, వ్యాపారస్తులకు నూతన భాగస్వామ్యాలు కలిసి వస్తాయి. ఉద్యోగులకు పై అధికారులతో సంబంధాలు మెరుగుపడును. భార్యాపిల్లలతో అవగాహన మెరుగును. మంచి ఆరోగ్యం, స్నేహపూర్వక సంబంధాలు, గతం కంటే మెరుగైన స్థితి, ప్రయాణాలు కలిసి వస్తాయి. విలాసవంతమైన జీవనం, సంపద, జ్ఞానం, ఉన్నత స్థాయి జీవనశైలి, సామాజిక గౌరవం, సంతోషకరమైన వివాహ జీవితం, మతంపై విశ్వాసం, సంప్రదాయాలకు కట్టుబడి ఉంటారు. ఈ రాశి వారికి అష్టమ స్థానంలో గురుని సంచారం వలన ఆరోగ్య విషయాలపై శ్రద్ధ వహించాలి. తల, నరముల నొప్పులు, ఛాతీ సంబంధ వైద్య సమస్యలపై శ్రద్ధ అవసరం. అర్ధాష్టమ శనిచే తల్లి ఆరోగ్య విషయాలపై శ్రద్ధ అవసరం. ఈ జీవితంలో ఆకస్మిక పరిణామాలు, ఫైనాన్సు, అకౌంట్ రంగాల వారికి కేంద్ర సర్వీసులలో ఉద్యోగంలో అవకాశం, జీవిత భాగస్వామి లేదా వారసత్వ సంపదను పొందే అదృష్టం. అన్నదమ్ముల మధ్య సయోధ్య ఉంటుంది. నూతన వ్యాపారాలు అంతా అనుకూలము కాదు. పాత బాకీల వసూళ్లపై శ్రద్ధ వహించాలి. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వ్యక్తులకైనను జాగ్రత్త అవసరం. అర్ధాష్టమ శని సంచారం ఈ రాశి వారిపై అన్ని విషయములలోనూ ప్రభావాన్ని చూపిస్తుంది. రాజకీయ నాయకులకు సరైన సమయం కాదు. వ్యవహార ప్రతిబంధకాలు ఎదురవుతాయి. న్యాయ సంబంధ కోర్టు సమస్యలు, వృత్తి, వ్యాపారాలు కొన్ని ముఖ్యమైన మార్పులు వస్తాయి. వాహన ప్రమాద సూచన. కొంచెం బయటకు వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య సమస్యలు, పనిచేసే చోట ఇంటి వద్ద విభేదాలు మరియు వాదనలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారులకు అనూహ్యమైన లాభాలు కలుగుతాయి. అయితే ప్రవర్తనలో మార్పు వచ్చి పరిణతి చెందిన వారుగా, బాధ్యతాయుతమైన వారుగా గుర్తింపబడతారు. అలాగే సమాజంలో మంచి పేరును కూడా పొందుతారు. తెలివితేటలతో ఎంతటి ప్రతికూల పరిస్థితులనైనను, అడ్డంకులనైనను అధిగమిస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కలిసి వచ్చే కాలం. ఈ రాశివారు రాహుకేతువుల సంచారం వలన గొప్ప సంకల్పం మరియు ధైర్యంతో వ్యవహరిస్తారు. పనులను మనోనిబ్బరంతో, దీక్ష, దైవబలంతో పూర్తి చేస్తారు. ధార్మికతతో ఇతరులకు ఆదర్శంగా ఉంటారు. ఉన్నత విద్యలలో ముందంజగా ఉంటారు. వ్యాపార సంస్థలను నడుపువారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సంవత్సరం ద్వితీయ భాగంలో వ్యాపార ఫలితాల్లో అనూహ్య లాభాలు కలుగుతాయి.
ధను రాశి వారికి అదృష్ట సంఖ్య 3. 8 తేదీలలో సంఖ్యలకు బుధ, శుక్ర, శనివారాలు కలిసిన మరింత యోగప్రదంగా ఉంటుంది. చూశారు కదండి, ఇది మన వీడియో. మీకు తెలిసిన వారు ఎవరైనా సరే ధనుస్సు రాశి వారు ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. అలాగే ఇంకా మిగిలిన రాశుల వారి యొక్క వీడియోస్ కూడా